అణగారిన వర్గానికి చెందిన ఐదుగురు మహిళలకి హోంమంత్రిగా ఆయన అవకాశం కల్పించారు. అంటే మొట్టమొదటిసారికి మనం చూసుకున్నట్లయితే కనుక తొలి మంత్రివర్గంలో దళిత వర్గానికి చెందిన మేకతోటి సుచరిత గారు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా గిరిజన మహిళ పాముల పుష్పశ్రీవాణి గారు, మళ్లీ విడత విస్తరణలో హోంమంత్రిగా దళిత వర్గానికి చెందిన తానేటి వనిత గారు, మరో ముగ్గురు మహిళలు, డిప్యూటీ సీఎం కావచ్చు, హోంమంత్రి కావచ్చు, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇలా చాలా మందికి మహిళలకి ఆయన మంత్రివర్గంలో స్థానాన్ని కల్పించారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ వర్గాల్లో మహిళలు ముందుండగలరు, ముందుండాలి అన్నటువంటి సదుద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిది. రాష్ట్రంలో 13 జెడ్పీ చైర్మన్ పదవుల్లో 7 మహిళలకే ఇచ్చారు. 26 జెడ్పీ వైస్ చైర్మన్ పదవుల్లో 15 మంది మహిళలకు అవకాశం కల్పించారు. 12 మేయర్ పోస్టులుంటే 24 డిప్యూటీ మేయర్ పదవులు, మొత్తం 36 పదవుల్లో 18 మంది మహిళలే ఉండేలా చూసుకున్నారు ఆయన. ఇది కదా దార్శనికత అంటే, ఇది కదా మహిళా సాధికారత అంటే. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఇందాక నేను చెప్పినట్టు ఏ వయసులో ఏమేం కావాలో ఆయన మనసుకి తెలుసు, ఆయన నమ్మిన ప్రజలకు తెలుసు ఆయన ఏం చేశారు అన్నది. రుణమాఫీలు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆ రుణమాఫీల్ని ఎగ్గొట్టేస్తే అది కూడా గత ప్రభుత్వమే భరించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే భరించింది. డీటెయిల్గా చెప్పాలంటే కనుక 0 వడ్డీ పథకాన్ని రద్దు చేసినందుకు గాను అప్పులు తడిసి మోపెడయ్యాయి. అప్పట్లో అక్క చెల్లెమలే బ్యాంకుకు అపరాధపు వడ్డీ కలిపి మొత్తం లక్షల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి కష్ట సమయంలో పాదయాత్రలో వాళ్ళ కష్టాల్ని స్వయంగా విన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆ మాట నిలబెట్టుకున్నారు. 2019లో అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్ర బ్యాంకర్ల సంఘం ఎస్ఎల్బీసీ వివరాల ప్రకారం మహిళల పేరిట పొదుపు సంఘాల్లో ఉండే 25,571 కోట్ల రుణాన్ని 4 దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే తీర్చింది. 4 దఫాలుగా ఆ మహిళల చేతికి అందజేసింది. మొత్తం 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని మొత్తం 78,94,169 మంది మహిళల పేరిట అప్పట్లో బ్యాంకుల్లో ఉన్న అప్పుని మొత్తం వైఎస్ జగన్ గారి ప్రభుత్వమే తీర్చింది, వైఎస్ జగన్ గారి ప్రభుత్వమే భరించింది. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ 0 వడ్డీ ద్వారా లబ్ధిదారి పొందిన అక్క చెల్లెమ్మలు పొదుపు సంఘాలు తిరిగి మళ్ళీ క్రియాశీలకంగా మారాయి అంటే ఆ ఘనత ఖచ్చితంగా వైఎస్ జగన్ గారిదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. కానీ ఈ రోజున మీరేం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు మీరు? ఆ భరోసా, ఆ ఆసరా ఎక్కడిస్తున్నారు ఒక మహిళకి? ఇప్పటి గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయారు. ఆ రోజున మహిళల కోసం నేనుంటాను, మహిళలకు నాది బాధ్యత అంటూ తెగ ఊగిపోయారు. 33,000 మంది మహిళలు మిస్ అయ్యారు అంటూ అబద్ధ ప్రచారాలతో రాష్ట్ర ప్రజల్ని ఊపేశారు. ఇప్పుడు ఊరుకున్నారు. ఆయన ఎలా ఊగిపోయారో ఒకసారి మీరే చూడండి. అసలు ఆయన మాట్లాడిన భాషని మ్యూట్ చేసి చూపిస్తున్నాం మీకు. ఇంకా మేము ఎన్నెన్ని మాటలు మాట్లాడారు, ఎన్నెన్ని అబద్ధాలు ప్రచారాలు చేశారు, ఎంత ఊగిపోయారు, ఎంత ఊపారు. ఈ రోజున కామ్గా ఊరుకున్నారు. ఇంత జరుగుతుంటే మీరు ఊగాల్సింది అప్పుడు కాదండి, ఇప్పుడు. పౌరుషం చచ్చిపోయిందా పవన్ కళ్యాణ్ గారు? ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే, ఇన్ని అనర్థాలు జరుగుతుంటే సేమ్ క్వశ్చన్, ఇంకెంతకాలం భరించాలి మేము కూడా? డ్వాక్రా మహిళలకు కూడా అన్యాయమే చేశారు చంద్రబాబు నాయుడు గారు.
డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి మొత్తం అసలు అప్పట్లో అంటే డ్వాక్రా హయాంలో 10 మంది సభ్యులు ఉంటే అందరికీ కలిపి 2 లక్షలో 3 లక్షలో వచ్చేది అప్పుడు అప్పుగా. కానీ బ్యాంకు రుణాలు ఆసరాతో తీరడం మొదలుపెట్టిన తర్వాత కొత్త రుణాలు సకాలంలో చెల్లించడంతో ఒక్కో సంఘానికి ఏకంగా 20 లక్షల రుణాలు ఇచ్చారు. 20 లక్షల రుణాలు 5 ఏళ్లలో ఏకంగా 17,34,074.94 కోట్ల బ్యాంకుల ద్వారా రుణాలుగా పొందారు. అన్ని కోట్లు బ్యాంకుల ద్వారా రుణాలుగా పొందారు డ్వాక్రా మహిళలు. ఎవరు నించున్నారండి డ్వాక్రా మహిళల కోసం కూడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే నించుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ముందుకొచ్చింది. కానీ మీరు ఈ రోజున చెప్పే మాటలన్నీ కూడా ఒట్టి మాటలు అన్నమాట. ఒట్టి మాటలు. 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు, అది ఒట్టిదే. నిరుద్యోగ భృతి అన్నారు, అది ఒట్టిదే. పెన్షన్లలో కోత పెట్టి మరీ పెన్షన్లు ఇస్తున్నారు. అందులో కూడా మళ్ళీ ఒక మెలిక. ప్రతి మాటలో ప్రతి దాంట్లో ఏదో ఒక మెలిక ఉంటుంది. ఏది తిన్నగా చెప్పరు, ఇది ఇస్తాం ఇది చేసాం అని ఒకటి చెప్పండి. మీరు మీ గుండెల మీద చేసుకుని మీరు చెప్పరు, మీరు చెప్పలేరు కూడా. తల్లికి వందనం మరో మోసం. ఇక దీపం గ్యాస్ సిలిండర్ అయితే 3 అన్నారు, అది 1 అన్నారు. ఆ 1 వస్తుందో రాదో కూడా తెలియదు ఇప్పుడు. అది ఇంకో పెద్ద మోసం. సూపర్ 6 అయితే ఉట్టి దగా. అసలు ఆడబిడ్డ అనేది దగా. ఇక ఉచిత బస్సు గురించి మాట్లాడుకోవాలి మనం ఇక్కడ. ఉచిత బస్సు గురించి అయితే మొన్న మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు, మా పార్టీ అధినేత. రాయలసీమ మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, అలాగే ఇతర జిల్లాలు ఇతర మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఏం చేశారు ఆ బస్సు ఎక్కి తిరిగి చూసొద్దాము అని చెప్పి అని అన్నారు ఆయన. ఆయన అన్న తర్వాత అయినా మీరు ఏమన్నా దాన్ని అమలు పరుస్తారేమో, చిన్న హామీయే కదా అని ఎదురు చూసాం మేము. కానీ మీరు అనౌన్స్ చేసిన విధానం చూస్తే మాత్రం అద్భుతం. అసలు దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది చూడండి, ముందు చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు గురించి మాట్లాడిన మాటలు చూద్దాం ఒకసారి. చెప్పండి, ఏమీ భయపడక్కర్లేదు. ఇవన్నీ నేను చేస్తున్నా అంటే ఒక ఉద్దేశంతో చేస్తున్నా. మీకోసం జగన్మోహన్ రెడ్డి చేసేది, జగన్మోహన్ జగన్ రెడ్డి అతను కనిపెట్టుకొని వస్తాడు. నేను అట్ట కాకుండా సేవాభావంతో ఎదురుకు వస్తా. 4వది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. అది ఆయన మాట్లాడిన మాటలు. జగన్ రెడ్డి గారు అయినా కూడా ఆ గన్లోంచి వచ్చే ప్రతి బుల్లెట్ కూడా చాలా సూటిగా వెళ్ళి తగులుతుంది. ఆయన నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా అమలయ్యి మనకు కనబడుతుంది. కానీ మీరిచ్చే మాటలు ఎలా ఉంటాయి అంటే, ఈ రోజున గుమ్మడి సుధారాణి గారు చెప్పారు ఇదే ఉచిత బస్సు కోసం. ఆవిడ ఏం చెప్పారు, ఏ జిల్లాలో ఉండే మహిళలు ఆ జిల్లాల్లో తిరగడానికి మాత్రమే ఉచిత బస్సు అట. ఇక్కడేమో ఈయనేమంటారు, మేము ఈ పనికి ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళాలంటే ఎక్కి చంద్రబాబు నాయుడు గారు నా పేరు చెప్పండి అంటారు ఈయన. కానీ ఈ రోజున అదే కూటమి ప్రభుత్వంలో ఉన్న గుమ్మడి సంధ్యారాణి గారు ఆవిడ ఏం చెప్తున్నారు ఇందాక సభలో, ఇందాకే జస్ట్ ఒక అరగంట క్రితం, ఏ జిల్లాలో వాళ్ళు ఆ జిల్లాలోనే తిరగాలి. ఇది మీరే చెప్తారు, అది మీరే చెప్తారు. మీ మాటలు ఇలా ఉంటాయి. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మాట అంటే అది జరిగి తీరుతుంది అంతే. ఇలా ఉట్టి మాటలు చెప్పడం చేత కాదు ఆయనకి. సూపర్ 6 హామీలు, కళ్ళబొల్లి మాటలు. అసలు ఇంత జరుగుతుంటే కూడా ఆ ఊగిపోయిన పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపరు. రాష్ట్రాలు తిరుగుతూ గుళ్ళు తిరుగుతూ ఉంటారు ఆయన.
అండ్ నిజంగా అంటే అద్భుతమైన ప్రభుత్వం ఇది. ఎందుకంటే సుగాలి ప్రీతి కేసుని అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే సాల్వ్ చేస్తారు కదా. అద్భుతమైన ప్రభుత్వం ఇది, చాలా అద్భుతమైన ప్రభుత్వం, ఒప్పుకోవాలి. మహిళల కోసం నించునే ప్రభుత్వం ఇది. ఇన్ని కేసులు 16,000 18,000 కేసులు ఉన్నాయని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. ఇన్ని అన్యాయాలు జరిగాయి, ఇన్ని అత్యాచారాలు జరిగాయని చెప్పుకుంటున్నారు కదా. నిజమే, చాలా గొప్ప ప్రభుత్వం ఇది. కానీ ప్రజలకు కావాల్సింది ఇలాంటి ప్రభుత్వం కాదు. ఇలాంటి ప్రభుత్వం కాదు ప్రజలకు కావాల్సింది. తప్పు జరిగితే వెంటనే ఏం జరిగిందో తెలుసుకుని నిందితుడికి శిక్ష పడేటువంటి ప్రభుత్వం కావాలి వాళ్ళకి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దిశ యాప్ వంటి గొప్ప యాప్ల ద్వారా జరిగింది. మహిళలకి ముఖ్యంగా అన్యాయం జరిగిన వాళ్ళ చేతులు వెరక్కొట్టి కూర్చోబెట్టిన ప్రభుత్వం ఇది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీ కూటమి ప్రభుత్వం లాగా కళ్ళబొల్లి మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతల్లో చేసి చూపించేటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గత 5 ఏళ్ళు చేసి చూపించాము, మళ్ళీ చూపిస్తాం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ ఒక్కటే మాట చెప్పాలనుకున్నాను. మళ్ళీ త్వరలో మీరు ధైర్యంగా తిరిగే రోజులు వస్తాయి. మళ్ళీ మీకు ఆసరా లభిస్తుంది, మళ్ళీ మీకు భరోసా లభిస్తుంది. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే మనకు సాధ్యమవుతుంది. సో మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. హ్యాపీ ఉమెన్స్ డే. జై జగన్.